దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సంఖ్యాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2022వ సంవత్సరం సెప్టెంబరులో ఇంగ్లాండు రాణి అయినటువంటి ఎలిజబెత్ మరణించినప్పుడు వేల మంది సైనికులు పనిచేశారు తన యొక్క ఫ్యూనరల్ బరియల్ కార్యక్రమములో. ఆ కార్యక్రమము ప్రపంచములో చాలా ఘనమైనటువంటి కార్యక్రమముగా, విస్తృతమైనటువంటి జన సందోహంతో నిండినటువంటిదిగా జరిగింది. ఆ కార్యక్రమము అంత ఘనమైనటువంటి లాంఛనాలతో జరగడానికి గల కారణాన్ని గమనించినప్పుడు చాలామంది చాలా ఆసక్తితో, శ్రద్ధతో, ఇష్టముతో ఆ ఫ్యూనరల్ కార్యక్రమంలో ఎవరు ఏమి చేయాలి, ఎవరికి తోచింది వాళ్ళు ఆ ఫ్యూనరల్ కార్యక్రమంలో ప్రయాసపడ్డారు. ప్రతి వ్యక్తి అంటాడు, ఇది మా రాణి కోసం చేయడానికి గొప్ప అవకాశం. స్వతంత్రంగా వచ్చి, స్వతహాగా వచ్చి ఎవరికి వాళ్ళే పని చేశారు. ప్రతి చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు ప్రతి ఒక్కటి అంకిత భావంతో చేశారు. ప్రియులారా, దేవుడు తన మందిరము యొక్క విధి విధానాలు, క్రమము, దీని కొరకు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను, వారి యొక్క విధి విధులను తెలియచేస్తూ లేవి గోత్రానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పచెప్తారు ప్రభు. అది ఏంటినంటే, యాజకులకు అహరోను కుమారులకు, యాజకులైనటువంటి వారికి సహకారులుగా మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను శుభ్రము చేసేటువంటి, భద్రము చేసేటువంటి బాధ్యతను లేవీయులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏదైనా ఒక కార్యక్రమము అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ కార్యక్రమములో, ఆ సంఘటనలో, ఆ సందర్భములో, ఆ సంస్థలో, ఆ వ్యవస్థలో, ఆ పర్టికులర్ ఆ సెరమనీలో ప్రతి ఒక్కరు ఈ దినాన మనం చూస్తూ ఉంటున్నటువంటి సమాజం ఆ చోట, ఆ స్థలములో, ఆ సందర్భములో ఒక ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉంటాం. ఏది గొప్ప పనో ఆ గొప్ప పనినే కోరుకుంటూ ఉంటుంటారు ప్రజలు. నేనే లీడర్గా ఉండాలి, నేనే వీళ్ళందరికంటే ఎక్కువగా కనిపించాలి, నేనే వీళ్ళందరిలో ఉన్నతంగా కనిపించాలి, నా మాటే వీళ్ళందరూ వినాలి, నేనే ఇదంతా చక్కదిద్దాలి, నేనే ఇదంతా పరిపాలన చేయాలి, నేనే ఇదంతా, నన్ను చూస్తే అలాగా, నన్ను చూస్తే ఎలాగా, ఈ పొజిషన్లో ఉంటేనే నాకు గౌరవం దక్కుతుంది, ఈ పొజిషన్లో ఉంటేనే నన్ను అందరూ గౌరవిస్తారు అని ఈ రోజున ఏ రంగము చూడండి, ఏ వ్యవస్థ చూడండి, ఏ సంస్థ చూడండి, ఏ సందర్భాన్ని చూడండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను గురించి చాలా మంది వెతుకుతూ ఉంటుంటారు. అందులోనే గొప్పతనం ఉంది అని అనుకుంటూ ఉంటుంటారు. పెద్ద పని చేస్తేనే విలువ, పెద్దగా ఉంటేనే ఘనత, లీడర్గా ఉంటేనే, నాయకునిగా ఉంటేనే, అధికారిగా ఉంటేనే, వీళ్ళందరిలో నేను కనబడాలి అని అంటే నాకు ఈ పని ఉంటే బాగుంటుంది, లేకపోతే నేను ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక హెచ్చుదలను, ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉంటుంటాం. అలాంటి సమాజంలో మనం ఉంటున్నాం. ఈ రోజున బహుశా నీ మనస్తత్వం ఏ రీతిగా ఉంటుంది? పెద్ద పని అయితేనే ఇష్టపడుతున్నావా? పెద్ద హోదా అయితేనే కోరుకుంటూ ఉంటున్నావా? చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడడం లేదా? ఒక కట్టడానికి కానీ, ఒక కార్యక్రమానికి కానీ, ఒక సంఘటన సందర్భానికి కానీ ప్రతి ఒక్క పని కూడా చాలా సంపూర్ణమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. పెద్ద పనులు మాత్రమే కాదు,
ఆ కార్యక్రమంలో ప్రతి చిన్న పని కూడా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా 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 విషయాల్లో మనం దీన్ని ఆలోచన చేయలేకపోతూ ఉంటుంటాం. ఒకసారి ఒక యవనస్తుడు అంటూ ఉంటున్నాడు, ₹1,00,00,000 కారు అయినా అది డ్రైవరే నడపాలి అని. చాలా సందర్భాల్లో చాలా సామెతలు మనం చూస్తూ ఉంటుంటాం. ఎన్ని రూపాయలు పెట్టి మనం ఎంత ఖరీదైనటువంటి వస్తువులు మన యొక్క కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఇంటిలో పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ ఇంటిలో చీపురు ఉండాలి అని మన వాళ్ళు సామెత చెప్తూ ఉంటుంటారు. అన్ని బంగారమే పెట్టుకున్నా, అన్ని విలువైన వస్తువులే ఉంటున్నా, మాది పెద్ద బంగళా ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టాము అని చెప్పి అందులో ఇది ఇక్కడి నుంచి తెప్పించాము, ఈ వుడ్డు బర్మా నుంచి రప్పించాము, ఇది ఇక్కడి నుంచి రప్పించాము, ఇది ఇలా ఇవన్నీ చెప్పుకున్నా ఆ ఇంటిలో ప్రాముఖ్యమైన పాత్ర చీపురి కట్టదే. ఇలాగా ప్రతి పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి, పెద్ద పని చిన్న పని ఇవన్నీ కలిసి చేసినప్పుడే పరిపూర్ణం సంపూర్ణం ఒక చక్కటి అందం శుభ్రం ఇది వస్తూ ఉంటుంటుంది. ఈ రోజున గొప్ప స్థితి లేదని, గొప్పవారిని కాలేకపోతున్నానని, గొప్పగా ఉండలేకపోతున్నానని, అందంగా లేకపోతున్నానని, ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నానని, అలా లేకపోతున్నానని చింతించవద్దు, బెంగ పెట్టుకోవద్దు, మనస్తాపం చెందవద్దు. నువ్వున్న స్థితే గొప్పది, నువ్వున్న పరిస్థితే గొప్పది. నువ్వు ఉన్నటువంటి దాంట్లో నుంచి దేవుడు నిన్ను దీవించగలడు. చిన్నదని అనుకుంటూ ఉంటున్నావు కానీ అదే గొప్ప ఆశీర్వాదాన్ని తెస్తూ ఉంటుంది. నాలో ఏ విధమైనటువంటి టాలెంట్ లేదు, నా దగ్గర ఏ విధమైనటువంటి ఆర్థిక స్తోమత లేదు, నా దగ్గర ఏ విధమైనటువంటి ఆరోగ్యం లేదు, నేను బలహీనుణ్ణి, నేను సామాన్యుణ్ణి, నేను పేదవాణ్ణి, పేదదాన్ని, నేను జ్ఞాపక శక్తి లేని వాణ్ణి. దిగులు చెందవద్దు, కలత చెందవద్దు. అందులో నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉంటున్నాడు. లేవీయులు వాస్తవానికి ఈ మిగతా కేటగిరీస్ అన్నిటికంటే చాలా చిన్న పనులు, చాలా లో క్యాడర్లో కనిపించినట్లుగా మందిరము యాజకుల దగ్గర పరిచర్య చేయడం, సామాన్లు శుభ్రం చేయడం. ఇదే 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటాం. 25వ వచనం దగ్గర నుంచి మనం చదివితే వీళ్ళు చేసే పని ఏంటంటే, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 25, 26 వచనాలు, 27 వచనాలు చదువుతున్నానమ్మా. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేమనగా మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారపు ద్వారము, తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఉన్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్లను. ఇలాగా అంటే లేవీయుల యొక్క 3 పిల్లలు, వాళ్ళ యొక్క గెర్షోనీయులు, ఈ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, కహతీయులు, వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఇవి చెప్తా ఉంటున్నారు. వీళ్ళు చేయాల్సినటువంటి ఈ పనులు చాలా సామాన్యమైనటువంటివి. త్రాళ్ళు, తెరలు అంటే కర్టెన్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే. ఈ రోజున మందిరములో దేవుని సేవలో గొప్ప గొప్ప కానుకలిస్తేనే గొప్పతనం కాదు, గొప్ప గొప్ప పనులు పదవులు చేస్తేనే గొప్పతనం కాదు. ఈ రోజున ఎవరైనా నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను సెక్రటరీ అవ్వాలి, నేను ట్రెజరర్ అవ్వాలి, నేను సంఘానికి నాయకుని అవ్వాలి, అది ఇది అని అనుకుంటూ ఉంటుంటాం. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు అత్యంతంగా ఇష్టపడేటువంటిది అధ్యక్ష పదవి, ఆ పదవులు, ఈ పదవులు కాదు. దేవుడు అత్యంత ఇష్టపడేటువంటిది ఎవరిని అంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారిని, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారిని. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటుంటాము అంటే, సంఘములో నేను ప్రత్యేకంగా ఎలా కనిపించాలి, నేనే నాయకుడిగా కనిపించాలి, సంఘం అంతా ఎలా ఉంటే నన్ను గుర్తిస్తారు, ఎలా ఉండాలి, అలా ఉండాలని. ఈ రోజున సంఘములో ఒక ప్రత్యేకమైన స్థానం, నన్నే ప్రత్యేకంగా చూడాలి, నేనే ప్రత్యేకంగా ఉండాలి, ప్రజలందరూ నన్ను ఎలాగైతేనే గుర్తిస్తారని అనుకుంటూ ఉంటున్నావు, భ్రమపడుతూ ఉంటున్నామేమో. కానీ విషయం ఏంటి తెలుసా? నీ మనసు కరెక్టే, మీరు ఇలా ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు. కానీ విషయం చెప్పనా, అలా ఉంటే ప్రజలు గుర్తిస్తారు, దేవుని సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేస్తే దేవుడు గుర్తిస్తాడు. ఈ రోజున ప్రజల గుర్తింపు నీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది చెప్పు? దేవుని గుర్తింపు అయితే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
దేవుడు దేనిని గుర్తిస్తాడు? నువ్వు ప్రెసిడెంట్ చేసావా, సెక్రటరీ చేసావా, ట్రెజరర్ చేసావా, ఓ నాయకుడిగా ఓ నువ్వు డుమ్ డామ్ అని కనిపించేవా? లేదు, ఇది చూడడు. దేవుడు చూసేటువంటిది ఏంటంటే ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తుంటున్నావా లేదా? ఈ ఉదయకాల సమయమందు క్రైస్తవ కుటుంబాలు దేవుని బిడ్డలుగా మందిరములో నీ మనస్తత్వం ఏ రీతిగా ఉంటుంది? మందిరములో నీ భాగస్వామ్యం ఏ రీతిగా ఉంటుంది? నాకు పదవులు ఇవ్వలేదని కోపగిస్తున్నావా? నాకు ప్రాధాన్యత ఇవ్వలేదని కోపగిస్తుంటున్నావా? వాళ్ళకేమో అలా చూస్తున్నారు, నన్నేమో ఇలా చూస్తున్నారని అనుకుంటూ ఉంటున్నావా? ఎలాగంటే చూడని, నీకు తోచిన చిన్న పని చేయి. కుర్చీ తుడు చాలు, అంతే. ఈ రైలింగ్స్ శుభ్రం చేయి చాలు. నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటుంటాను. మందిర పరిచర్యలో, సేవ పరిచర్యలో అక్కడక్కడ సువార్త కూటాలు, కృతజ్ఞత కూటాలు, ఇంటింట ప్రార్థనలు జరిగినప్పుడు ఈ హార్న్స్, ఈ గొట్టాలని చెట్లెక్కి కట్టేవాళ్ళం. చెట్లెక్కి కట్టి వాటిని అన్నిటిని సెట్ చేసి ఈ సెట్ చేసేవాళ్ళం. ఇప్పుడు గాబ్రియల్ ఏదైతే చేస్తా ఆ పని చేసేవాడిని, మరలా కీబోర్డ్ వాయిస్తూ సంగీతాన్ని అందించేవాడిని. అయ్యో, నేను కీబోర్డ్ ప్లేయర్ని కదా, నేను సంగీతం వాయిస్తున్నాను కదా, అందరూ నేను సంగీతం వాయిస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా, అయ్యో నేను వచ్చి నా పని ఇదే అని అనుకునేవాడిని కాదు. ప్రతి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు పరిచర్యను ప్రేమించాను. దేవుడు దాన్నే చూస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయగలవు, నీ కుటుంబం ఏం చేయగలదు, నీ యొక్క పిల్లలు ఏం చేయగలరు, ఆ పనిని నువ్వు ఇష్టంగా చేస్తే చాలు, చాలా అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మందిరములో ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత హెచ్చించబడతావు. దిగులు చెందొద్దు, నన్ను ఎలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు, నేను ఇలాగా, నేను అలాగా, నేనేమాత్రము దాన్ని, నేనేమాత్రం వాడిని అని అనుకోవద్దు. నువ్వు ఉన్న స్థితిలో నుంచే నమ్మకంగా ఆయన సన్నిధిలో పనిచేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. మనందరికీ తెలుసు మందసం ఒబేదేదోము అనేటువంటి ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఈ ఒబేదేదోము కూడా లేవి వంశస్థుడే. ఆ మందసాన్ని ఒబేదేదోము తన ఇంటిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటాడు. ప్రియమైనటువంటి వారలరా, ఈ ఒబేదేదోము ఉజ్జా మరణించిన తర్వాత అందరూ భయపడిపోయి మందసాన్ని దూరంగా పెడితే, ఈ ఒబేదేదోము మాత్రం ఆ మందసాన్ని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి 3 నెలలు ఆ ఇంటిలో మందసాన్ని పెట్టుకుంటాడు. ప్రియులారా, ఆ మందసాన్ని పెట్టుకున్న కారణంగా దేవుడు ఒబేదేదోముని ఆశీర్వదిస్తాడు. ఎవరు ఈ ఒబేదేదోము అని అంటే, ఈ దేవునిని స్తుతించేటువంటి ఈ ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో ఆ టీంలో కేవలము కంజీర వాయించేటువంటి వాడు. కీబోర్డ్ కాదు, ప్యాడ్స్ కాదు, గిటార్ కాదు, తబలా కాదు, సాక్సోఫోన్ కాదు, ఈ ప్రాముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద వాయిద్యాలు కాదు, తాళాలు వాయించేటువంటి అత్యంత చిన్న పని, ఆ చిన్న పని చేసేటువంటి వ్యక్తి మందిర పరిచర్యను, మందసాన్ని ప్రేమించాడు, తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. విషయం ఏంటంటే, ఏ పొజిషన్లో ఉన్నాము అనేటువంటిది కాదు, నా ఉద్యోగం ఏంటనేది కాదు, నా ఆర్థిక స్తోమత ఏంటనేది కాదు, కానీ మందిరమును నువ్వు ప్రేమించావా లేదా? దేవునిని ప్రేమించావా లేదా? పరిచర్యను ఇష్టపడుతున్నావా లేదా? చిన్న పనైనా పెద్ద పనైనా దేవుణ్ణి కొరకు నువ్వు చేయగలుగుతున్నావా లేదా? ఎవరో ఏలోకి చూశారని, ఎవరో ఏదో అన్నారని దేవుని పని నువ్వు మానేయడం ఏంటి? నాకు పెద్ద పని ఇవ్వలేదు, చిన్న పని నన్ను తక్కువ అంచనా వేశారని వద్దు. ఎవరు ఎలాంటి అంచనాలు వేయని నమ్మకంగా నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో పరిచర్య చేసుకుంటూ పో. చిన్న పనే, తాళాలు వాయించేటువంటి చిన్న పనే, కానీ దేవుణ్ణి పెద్దగా ప్రేమించాడు, దేవుణ్ణి బాగా ఇష్టపడ్డాడు. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఒబేదేదోముని ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి వారలరా, ఈ రోజున ఒబేదేదోము వలె మందసం మన ఇంటిలో ఉందా? మందసం దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యము మన ఇంటిలో ఉంటుందా? ఎక్కడైతే దేవునిని గౌరవిస్తారో, ఘనపరుస్తారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఒబేదేదోము దేవుని సన్నిధిని గౌరవించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు. మందసం నా ఇంటిలో ఉండాలి అని ఇష్టపడ్డాడు. ఎక్కడైతే దేవుణ్ణి ప్రేమించే ప్రజలుంటారో, పరిచర్య చేసే బిడ్డలుంటారో, స్వీకరించే బిడ్డలుంటారో, దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు.
రెండవది, ఈ ఉభయదేదోములో ఉన్నటువంటిది ఏంటంటే భయపడకుండా దేవుని భారాన్ని మోయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. అందరూ భయపడ్డారు, కానీ అందరూ మందసాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ నా దేవుడు నా ఇంటిలోనే ఉండాలి, నా ఇంటిలో ఉండాలని ఆ మందసాన్ని లోపలికి తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి, నమ్మకమైన సేవ చేసినటువంటి వ్యక్తి, దేవునికి స్థలం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆరాధనకు ప్రాముఖ్యతనిచ్చి నేను అలా ప్రభువుని మహిమపరచగలనని చూసినటువంటి వ్యక్తి. ప్రియులారా, చిన్న చిన్న పనులే చేశాడు, కానీ దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. 3 నెలలు ఆ మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఒబేదెదోము ఇంటిని మరియు అతని సమస్తమును ఆశీర్వదించెను అని మనం చూస్తూ ఉంటుంటాం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, చిన్న పనులు చేసేటువంటి వ్యక్తి, ఎవరు ఇష్టపడనటువంటి, ఎవరు కోరుకొనటువంటి అల్పమైనటువంటి పరిచర్యలు చేసినటువంటి వ్యక్తిని అత్యున్నతమైనటువంటి స్థానంలో దేవుడు పెట్టాడు. ఈ రోజున మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవ కొరకు ఎంత చిన్న పని అయినా, ఎంత పెద్ద పని అయినా, ఎలాంటి పని అయినా ఇష్టపడి చేయగలుగుతుంటున్నామా? పరిచర్యలో పాల్పంపులు పొందుకోగలుగుతుంటున్నామా? లేవీయులు ఆ చిన్న పనులనే ఇష్టపడి దేవుణ్ణి ఘనపరిచారు. దేవుడు లేవి సంతతిని హెచ్చించాడు. తన మందిరములో సేవ చేసేటువంటి ధన్యతనిచ్చాడు. తన మందిరములో కొలువ చేసేటువంటి ధన్యతనిచ్చాడు. ఆ యొక్క సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుని సన్నిధిని తల్లిదండ్రులుగా మీరు ఇష్టపడినట్లయితే, దేవుని సన్నిధిని యవనస్తులుగా మీరు ఇష్టపడినట్లయితే, దేవుని పరిచర్యను సండే స్కూల్ పిల్లలుగా మీరు ఇష్టపడినట్లయితే, మీరు ఎలాంటి వారైనా ఆయన సన్నిధిలో పరిచర్య చేసి ఒబేదెదోము ఇల్లు ఏ రీతిగా ఆశీర్వదించబడిందో ఆ రీతిగా మీరును దీవించబడాలని కోరుకుంటూ, అలాంటి పరిచర్యకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.